సూపర్ ఉంది. చాలా బాగుంది. ఎక్స్ట్రా బాగుంది, సినిమా బాగుంది. అన్న ఇప్పుడే చూశాను కారా మూవీ. నిజంగా ధనుష్ గారు ఎప్పుడు వచ్చినా కానీ బ్లాక్ బాస్టర్ కొడతారు. ఆ కంటెంట్ మటుకు న్యాచురల్ కంటెంట్, విలేజ్ వాళ్ళకి కూడా కనెక్ట్ అయ్యే కంటెంట్ తీసుకుంటారు అనమాట. నిజంగా చూస్తున్న సేపు అయితే గూస్ బంప్స్ అనమాట. ఆ విలేజ్లో ఆ బ్యాంకుల్లో స్కామ్స్ కానీ ఆ లోన్స్ గురించి చాలా క్లియర్గా చూపించారు. మెయిన్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అయితే చాలా చాలా బాగా కనెక్ట్ అయ్యింది. లాస్ట్లో అయితే అందరూ ఏడుస్తారనమాట. చాలా బాగుంది. ధనుష్ గారు పెర్ఫార్మెన్స్ కానీ ఆ సీన్స్ తీసిన విధానం కానీ లొకేషన్స్ చాలా బాగుంది. చూస్తున్నంతసేపు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య రిలేషన్స్ కానీ చాలా బాగుంది. బ్యాంకుల్లో ఎన్ని స్కాములు జరుగుతున్నాయి అనేది చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఇదైతే చాలా రైతుల గురించి కానీ విలేజ్లో పీపుల్ సఫరింగ్ కానీ చాలా బాగా చూపించారనమాట. డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని తీసుకొని ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలాగా తీశారనమాట. చాలా ఎమోషన్స్ ఉన్నాయి. సో మెయిన్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కానీ విలేజ్లో పీపుల్స్ పడే బాధలు కానీ చాలా చాలా బాగా చూపించారు. మెయిన్ బ్యాంకుల్లో మేనేజర్స్ ఎలా స్కామ్ చేస్తున్నారు, ఆ స్కాముల్లో ధనుష్ గారు ఎలా ఇరుక్కున్నారు అనేది చాలా బాగా చూపించారనమాట. సో అందరు థియేటర్కి వెళ్ళి ఒక మంచి సినిమా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. సో బ్లాక్ బాస్టర్ సినిమా అనమాట. మంచి కంటెంట్, క్లీన్ కంటెంట్. మెయిన్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. సీన్స్కి తగ్గట్టు ఇచ్చారనమాట. చాలా చాలా బాగుంది. ఆ సీన్స్ ఎలివేట్ అయిపోయాయి అన్నమాట. ధనుష్ గారి పెర్ఫార్మెన్స్ ఆ డైలాగ్స్కి చాలా బాగుంది. మెయిన్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. విలేజ్ లొకేషన్స్కి వెళ్ళి చాలా కష్టపడి తీశారనమాట. సో ధనుష్ గారి గురించి ఇంకేం చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా కారా, చాలా ఎమోషన్స్తో కూడిన సినిమా అనమాట. ఒక బ్లాక్ బాస్టర్ మూవీ. థియేటర్కి వెళ్ళి చూడండి. కారా మూవీ ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. ధనుష్ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇందులో మెసేజ్ అంటే ఒక రైతుకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది. రైతుల్ని బ్యాంకుల్లో ఎలా మోసం చేస్తారు అనేది బాగా చూపెట్టాడు. అంతేకాకుండా ఇందులో ఒక గ్రేట్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గారు నటించారు. అందులో ఫాదర్ క్యారెక్టర్ అండ్ సన్ అండ్ ఫాదర్ ఎమోషన్ చాలా బాగుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇది ఒక పెద్ద ఇంటరాక్టివ్ మూవీ. ప్రతి రైతు, ప్రతి స్టూడెంట్, ప్రతి ఎవరికైనా ఈ సినిమా నచ్చుతుంది. ధనుష్ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. కారా మూవీ ఇప్పుడే చూశానండి, చాలా బాగుంది. ధనుష్ గారి యాక్టింగ్ సూపర్. కేఎస్ రవికుమార్ గారి యాక్టింగ్ కూడా సూపర్ అండి. ఫాదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. మంచి గుడ్ మూవీ. బయటకు వచ్చామండి, చాలా బాగుంది. ధనుష్ యాక్టింగ్ సూపర్. ఫాదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగా అనిపించింది. విలేజ్లలో రైతుల కాడ బ్యాంకుల్లో ఎటువంటి సమాచారం లేకుండా లోన్ ఇస్తామని చెప్పి ఎంత మోసం చేస్తున్నారో కూడా ఈరోజు మన సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమా మాత్రం చాలా బాగా తీశారు. ధనుష్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. జస్ట్ ఇప్పుడే కారా మూవీ చూసాం. ధనుష్ గారి యాక్టింగ్ సూపర్. బ్యాంక్ లోన్స్ గురించి, స్కామ్ల గురించి బాగా చూపెట్టడం జరిగింది. మూవీ మాత్రం సూపర్. మన తెలుగులో ఇలాంటి మూవీస్ రావు, తమిళ్ మాత్రంలో ఉంటాయి. సినిమా మాత్రం సూపర్. ధనుష్ యాక్టింగ్ సూపర్. హాయ్ అన్న, ఇప్పుడే సినిమా చూసా కారా మూవీ. డైరెక్టర్ బాగా తీసిండు. ధనుష్ యాక్టింగ్ సూపర్ ఉంది. లోన్ల గురించి బాగా తీసిండు డైరెక్టర్. ధనుష్ యాక్టింగ్ సూపర్. జరిగింది కారా మూవీ చాలా ఎక్సలెంట్గా అనిపించింది. స్టోరీ టెల్లింగ్ కానీ, ధనుష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, ఫాదర్ అండ్ సన్ బాండింగ్ కానీ చాలా ఎక్సలెంట్గా తీసుకెళ్లారు. ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్ వరకు చాలా ఎక్సలెంట్గా ఎమోషన్ క్యారీ చేశారు. బాగా ఎమోషన్ కూడా మనం దానిలో విజువల్స్లో బాగా చూపించడం జరిగింది. అంటే దీంట్లో మెయిన్ కంటెంట్ ఏంటంటే అండ్ బ్యాంకులో లోన్ తీసుకొని రైతులకి ఎట్లా అవి సిచ్యువేషన్స్ అన్ని మొత్తం బాగా డెప్త్గా తీసుకెళ్ళడం జరిగింది. అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్, ధనుష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చెప్పవసరం లేదు, మీకు చాలా పీక్స్లో ఉంటుంది. అండ్ మూవీ కూడా మనకి ఎక్కువ రేర్గా తమిళ మూవీస్ మనకి ఎట్లా రేర్గా వస్తుంటే తెలుగులో మనకి ఎంత కంటెంట్ డెప్త్ మనకి ధనుష్ గారి యాక్టింగ్ సినిమాల్లోనే ఉంటాయి ఎక్కువ. అంటే దీంట్లో మమతా గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా తీసుకెళ్లారు. న్యాచురల్గా అనిపించింది యాక్టింగ్ మాత్రం. మీకు ఈ సినిమా ఎందుకు చూడాలంటే పల్లెటూరులో ఉన్న రైతులు, వాళ్ళ పొలాలు, వాళ్ళు ఎట్లా అయితే దానికి చిత్తుకివ్వడం అంటే బ్యాంకులో లోన్ తీసుకొని కష్టపడాలని అదంతా బాగా చూపించడం జరిగింది. అండ్ ఈ సినిమాను మాత్రం మెయిన్గా పల్లెటూరు వాళ్ళు, రైతులు కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే కారా మూవీ తీసాయన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే డైరెక్టర్గా దండం పెడాలన్న. ఎందుకంటే ఎంత బాగా తీశాడన్న అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిజంగా ఇలాంటి సినిమాలు ఉంటాయా, ఇలాంటి సినిమాలు వస్తాయి అనిపించింది నాకైతే. మన తెలుగు వాళ్ళు అయితే కష్టమైన ఇలాంటి సినిమాలు తీయడము ఓన్లీ వాళ్ళకే సాధ్యం అనిపించింది. అయితే అంటే ధనుష్ గారు తప్ప వేరే ఎవరిని ఊహించుకోలేకపోయాం మా క్యారెక్టర్లో. ఎంత బాగా తీశారంటే అన్న అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తుంటే ఇంకా 2 hours 40 minutes ఉన్న సినిమా, సీట్లు అలా కూర్చొని పోయి ఆడియన్స్ అలా ఉందన్న సినిమా అయితే. నాకు ఎందుకు నచ్చిందంటే ఈ సినిమా అన్న ఒక చిన్న పాయింట్ తీసుకుని ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు చింపేశారని చెప్తాం. మమత కానీ, ధనుష్ గారు కానీ ప్రతి ఒక్కరు చింపేశారు. నిజంగా ఇంత తక్కువ బడ్జెట్లో అంత మంచి సినిమా తీయొచ్చని నాకు అనిపించింది.
మన తెలుగులో కూడా తీస్తే చాలా బాగుంటుందని అనిపించింది నాకైతే. నిజంగా బాగుంది. ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ధనుష్ గారి మూవీ చూడడం జరిగింది. ఇది ధనుష్ గారిది అంటే పెద్ద బడ్జెట్ మూవీ, కానీ ఇందులో ప్రతిదీ న్యాచురల్గా ప్రతి సీను కూడా చాలా మంచిగా నటించడం జరిగింది. ధనుష్ గారి యాక్టింగ్కి మనం 100% 100 ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రతి పేదవాడికి బ్యాంకు లోన్లు ఏ విధంగా అంటకడతాయి. మొన్న చూసాం మనం, మన అక్కని తీసుకొస్తే కానీ 10,000 పింఛను డబ్బులు ఇవ్వడని చెప్తే ఆ మృతదేహాన్ని తవ్వుకుని వెళ్ళి తీసుకెళ్ళిన పరిస్థితులు సేమ్ దానికి దీనికి ఎగ్జాక్ట్ 200% మ్యాచ్ అయ్యేలాగా ఉంది మూవీ. చాలా మందికి నచ్చుతుంది. ధనుష్ గారి యాక్టింగ్ అయితే మనం ఎంత ఇచ్చినా తక్కువే. ఆయన అంత పెద్ద హీరో అయినా సరే ఎంత సింపుల్గా నటించారంటే భారీ హంగామా లేకుండా ఇలాంటి స్టోరీలు ఎంచుకోవడం ధనుష్ గారి తర్వాత ఈ సినిమా అయితే చాలా బాగుంది. మీరు అందరూ చూడండి. థ్యాంక్ యూ.